హాయ్, నేను వాసవి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్రెంట్ వాసవి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ నేను చిజిక్ వచ్చానండి. ఈ చిజిక్లో చీజ్ మార్కెట్ జరుగుతుంది. ఎవ్రీ మంత్ థర్డ్ సండే జరుగుతుంది. చూసేద్దాం రండి, ఏమేమి వెరైటీస్ ఆఫ్ చీజెస్ ఉన్నాయో ఏమేంటో చూద్దాం రండి. ఈ చీజ్ మొత్తం ఇటలీ నుంచి. ఇది ట్రఫుల్ పికరీనో అంట. ఇది నేను ఒక 100 grams తీసుకున్నాను. 6 pounds అండి. ఇది కెఫిర్ అంటండి, రివర్ కాటేజ్ వాళ్ళ ఆర్గానిక్ కెఫిర్. ఇది స్ట్రాబెర్రీ కెఫిర్ అండి. ఇది ట్రై చేసి చూస్తాను ఎలా ఉందో. వెరీ నైస్, వెరీ బిట్ స్ట్రాంగ్ ఉంది, బట్ బాగుంది, చాలా బాగుంది. ఇది ఆర్గానిక్ కెఫిర్ అండి, చాలా బాగుంది. ఇది పర్ డే 100 ml తాగితే మంచిదంటండి. ఇది 6 weeks ఉంటుంది. ఈ 2 బాటిల్స్ 12 pounds. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజెస్ ఉన్నాయండి. ఇది కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి. ఇది గోట్ మిల్క్తో తయారు చేసిన చీజ్ అంటండి. ఇదైతే నేను ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ షాప్లో నేను గోట్స్ చీజ్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజెస్ అండి. ఇక్కడంతా చీజ్ స్మెల్ వస్తుంది. ఇలా టేస్టింగ్కి డిఫరెంట్ పీసెస్ పెట్టారండి. వీళ్ళు బ్రిటిష్ చీజ్ స్పెషలిస్ట్ అంటండి. చూద్దాం దగ్గరికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో వీళ్ళ దగ్గర. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినాయి అంటండి. ఇది ఓల్డ్ వించెస్టర్ నుంచి వచ్చిందంట. విల్ట్షైర్ అక్కడి నుంచి వచ్చిన పాలతో తయారైన చీజ్ అనమాట. ఇదేమో లెస్టర్ నుంచి అంటండి, లెస్టర్ షైర్. ఈ చీజ్ ఏమో లెస్టర్ షైర్ నుంచి అంటండి. ఇలా అన్నీ డిస్ప్లే చేశారండి, ఎక్కడి నుంచి వచ్చినాయా ఏంటి అని. సఫక్ నుంచి, స్పెయిన్ నుంచి వచ్చినాయి, యార్క్షైర్ నుంచి. ఇవేమో పెస్తోస్ అండి. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆలివ్స్ ఉన్నాయండి. ఇదేంటో రోబక్ అంటండి, హాట్గా చేసి పెడుతున్నారు. ఇదంతా పెప్పరోనీస్. చీజ్ కేక్ తీసుకుంటున్నానండి. యా, ఇట్ లుక్స్ డెలిషియస్. థ్యాంక్ యూ. ఇక్కడ అన్ని గట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఉన్నాయండి. కిమ్చీస్ ఉన్నాయి, వెరైటీస్ ఆఫ్ కిమ్చీస్ ఉన్నాయి. ఈ చీజ్ చూడండి, ఏవో పెద్ద పెద్ద బ్లాక్స్ లాగా ఎట్లా పెట్టారు. ఇది గ్రీక్ ఫెటా చీజ్ అంటండి. ఇది కార్నిష్ గౌడా చీజ్ అంటండి. వీళ్ళు హ్యాండ్మేడ్ చీజ్ చేస్తారంట. వాళ్ళ ఓన్ ఫ్యామిలీ ఫామ్లో చేసిన చీజ్ అంటండి ఇది. ఇక్కడ ఆలివ్స్ అన్నీ ఉన్నాయండి. ఈ పాస్తా కానీ రవియోలీ కానీ ఇవన్నీ ఫ్రెష్లీ మేడ్ అనమాట. ఇక్కడ హమస్ ఉంది, కనోలీస్, ఇవన్నీ కూడా వాళ్ళు హోమ్ మేడ్ అండి. ఇది గోట్ చీజ్ అంటండి, హార్డ్ స్ట్రాంగ్ గోట్ చీజ్. ఇదేమో హనీ అండి, న్యాచురల్ హనీ. ఈ లావెండర్ హనీ నేను లాస్ట్ టైం తీసుకెళ్ళాను, బాగుంది. Yeah, I took it last time. Last time I purchased this lavender one. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వినిగర్స్ అంటండి. ట్రఫుల్తో ఉన్నవి, ఫిగ్స్తో ఉన్నవి, అవన్నీ ఉన్నాయండి. ఇట్లా టేస్టింగ్ కూడా ఇట్లా ఇస్తున్నారు. ఇది హోమ్ మేడ్ అంటండి. వీళ్ళు ఐల్ ఆఫ్ వైట్ వాళ్ళు అంట. టమాటోస్ అక్కడి నుంచి వచ్చినాయి, వాటితో తయారు చేసిన ప్రోడక్ట్స్. పాస్తాలో వేసే సాసెస్ అవన్నీ అండి. ఇవన్నీ కూడా వైల్డ్ మష్రూమ్స్ అంటండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మష్రూమ్స్. ఇక్కడ చీజ్ మార్కెట్ మొత్తం అయితే చూపించానండి. ఇప్పుడు మనం కొంచెం వీకెండ్కి కావాల్సిన షాపింగ్ చేసుకుందాము. వీక్లీ ప్రొవిజన్స్ తీసుకుందాం పదండి. ఇవాళ వీకెండ్ షాపింగ్ వెయిట్రోజ్లో చేద్దామని వచ్చానండి. ఇది చిజిక్లో ఉంటుంది. లెట్స్ గో అండ్ డూ సమ్ షాపింగ్ ఇన్ వెయిట్రోజ్.
ఇది ఒక సూపర్ మార్కెట్ అన్నమాట. ఈ వీక్కి కావాల్సిన ప్రొవిజన్స్ కొన్ని తీసుకుందామని వచ్చాను. రండి వెళ్దాం. ఈ స్ట్రాబెర్రీస్ వచ్చి 2 pounds 70 pence అండి. ఫ్రెష్గా బాగుంటాయి వీళ్ళ టేస్ట్. ఇవి అవకాడోస్ వచ్చి 1 pound 42 pence ఉందండి. హెల్దీ ఫ్యాట్స్ కోసం ఇవి తీసుకుంటాను అవకాడోస్. లెమన్స్ తీసుకుందామండి. ఈ 4 lemons వచ్చి 1 pound 36 pence. ఈ ఆరెంజెస్ వచ్చి 2 for 4 pounds ఉన్నాయండి. చాలా ఫ్రెష్గా బాగుంటాయి వీళ్ళవి. ఇవి ఆర్గానిక్ బనానాస్ అండి. గ్రేప్స్ 2 for 4 pounds అండి. ఇక్కడ కివీస్ కూడా ఉన్నాయండి, కానీ ఇంట్లో కివీస్ ఉన్నాయి అందుకనే తీసుకోవట్లేదు. ఇక్కడ టమాటోస్ తీసుకుంటున్నా. క్లాసిక్ వైన్ టమాటోస్. దీనికన్నా ఈ ప్యాక్ ఇంకా బాగుంది, మంచి పండినవి ఉన్నాయి, తీసుకుంటాను. ఇది 2 pounds అండి. 2 pounds 2 pence అంట. ఈ మిక్స్డ్ పెప్పర్స్ వచ్చి 1 pound 70 pence అండి. ఇక్కడ రవియోలి ఉందండి. ఇది 2 for 6 pounds ఉంది. నేను స్పినాచ్ అండ్ రికోటా రవియోలి అండ్ పంకిన్ అండ్ పైన్ నట్ ఫియరెల్లి 2 తీసుకుంటున్నాను. ఇక్కడ సాల్మన్ ఉందండి, ఇది తీసుకుందాము. ఇది స్కాటిష్ సాల్మన్ అంట. ఇది 12.95 అండి. 22nd Feb వరకు ఉంది. ఈ సూషీ మొత్తం డైలీ హ్యాండ్మేడ్ అండి. ఇట్స్ వాల్యూ ఫర్ మనీ. ఇది మొత్తం జపనీస్ ఫుడ్. ఇవన్నీ కూడా చీజ్ మొత్తం అండి, చీజెస్. ఇక్కడ ఫెటా చీజ్ ఉంది, మోజరెల్లా, చెడ్డార్ చీజ్ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఇక్కడ క్యాబేజ్ ఉందండి, క్యాబేజ్ తీసుకుందాము. ఇది 1 pound 15 pence. ఇక్కడ కేల్, స్పినాచ్, మష్రూమ్స్, పొటాటోస్, క్యారెట్స్ ఇవన్నీ ఉన్నాయండి. అటు సైడ్ సాలెడ్స్ అన్నీ ఉన్నాయి, కట్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ సూప్స్ అండి. ఇవంతా క్విక్గా చేసుకోవడానికి ఫుడ్. ఇవన్నీ జ్యూసెస్ అండి. ఇవన్నీ మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ అండి. ఇవేమో ఇట్లా నట్ మిల్క్స్, అవన్నీ సోయా మిల్క్, ఓట్ మిల్క్. ఇవన్నీ ఆల్కహాల్ అండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైన్స్, స్పిరిట్స్. మంకీ నట్స్ అండి, రోస్టెడ్ వంట, మన వేరుశనగకాయలు. ఇది ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ అండి. ఇవంతా బేకరీ సెక్షన్ అండి. ఎగ్స్, ఇదంతా బేకింగ్ కావాల్సిన ఐటమ్స్ అండి. ఇవి లాంగ్ లైఫ్ మిల్క్, అవి సీరియల్స్, గ్రనోలాస్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, సీరియల్స్. ఇవి బిస్కెట్స్ అట్లాంటివి అండి. ఇవి చాక్లెట్స్ అండి. ఈస్టర్ వచ్చేస్తుంది కదా, అప్పుడే ఈస్టర్ బన్నీస్ రెడీ అయిపోయినాయి. మార్కెట్ల నిండా ఈస్టర్ బన్నీసే ఉన్నాయి. ఇక్కడ కొన్ని కిచెన్ యూటెన్సిల్స్ ఉన్నాయండి. ఈ 1 pound అండి ఈ బ్యాగ్. వీకెండ్ షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇదంతా చిజిక్ హై స్ట్రీట్ అండి. ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది. ఇది పాస్తా ఇవాంజలిస్ట్ అని, వీళ్ళు పాస్తా చేస్తూ ఉంటారు. బాగా ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. ఈ ప్రెట్టే మ్యాంజర్ అనేది ఒక కాఫీ షాప్ అన్నమాట. అన్నీ దొరుకుతూ ఉంటాయి, మామూలు ఫుడ్ ఐటమ్స్ కూడా. ఇది చర్చ్. ఇక్కడ సండే సర్వీసెస్ అన్నీ ఉంటాయి. ఇట్లా చాలామంది వస్తారండి. ఇది లంచ్ టైం అండి. ఇప్పుడు మనం లంచ్ చేద్దాము. ఈ లంచ్ చేయడానికి నేను ఇప్పుడు జీజీ ఇటాలియన్ రెస్టారెంట్కి వచ్చాను. లెట్స్ గో అండ్ ఈట్ పిజ్జా ఆర్ పాస్తా, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
లెట్స్ గో ఇన్సైడ్ అండ్ చెక్. వీళ్ళ మెన్యూ ఇదండి. లోపలికి వెళ్దాం రండి. లోపల ఇంటీరియర్స్ చూడండి ఒకసారి. క్యాలమారీ వచ్చేసిందండి. ఇది బ్యాటర్డ్ స్క్విడ్ అండి. దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు, బాగుంటుంది. మనం ఆర్డర్ చేసిన పిజ్జాని ఎలా చేస్తున్నారో చూపిస్తాను రండి. చూడండి ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నారు ఆయన. చీజ్, పెప్పర్స్ అన్నీ వేస్తున్నారు. ఏమో సన్ డ్రైడ్ టమాటోస్ అండి. ఇవన్నీ టాపింగ్స్. నేను చికెన్ పిజ్జా ఆర్డర్ చేశాను, సో చికెన్ వేసారు ఇప్పుడే. వుడ్ స్టోన్ అవన్నీ ఎలా పెడతారో చూడండి. హౌ మచ్ టైమ్ విల్ యూ put it in? It depends on the temperature. Now temperature is a bit down, so because we take a time to reach the temperature. So if for example it's gonna take 2 minutes, otherwise it's take 1 to 1.5 minutes. ఓకే, టెంపరేచర్ని బట్టి ఉంటుందంటండి. జనరల్గా 1.5 minutes 2 minutesలో అయిపోతుందంట. ఇక్కడ నుంచి ఉంటే భలే వేడిగా ఉంటుంది. ఇట్స్ రెడీ. ఆలివ్ ఆయిల్ అండ్ బేసిల్ అండి. ఇట్స్ రెడీ. థ్యాంక్ యూ. Welcome. It's really looking nice. That's good, thank you. థ్యాంక్ యూ. ఇది ప్రాన్ లింగ్విని అండి. మా చిన్న పాప ఆర్డర్ చేసుకుంది. నేను టేస్ట్ చేసి చెప్తాను. బాగుందండి. ప్రాన్ టేస్ట్ తెలుస్తుంది. నైస్. బేసిల్ వేసారు, పార్మెజాన్ వేసారు పైన. నైస్. ఇప్పుడు పిజ్జా టేస్ట్ చేస్తానండి. ఇది థిన్ క్రస్ట్ పిజ్జా. బాగుందండి. క్రస్ట్ చాలా తిన్నగా ఉంది. ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తున్నాయి. బాగుంది. లంచ్ అయిపోయిందండి. బాగుంది. ఇటాలియన్ ఫుడ్ నచ్చే వాళ్ళకైతే డెఫినెట్గా వెళ్ళొచ్చు. జీజీ ఇటాలియన్ రెస్టారెంట్. థిన్ క్రస్ట్ పిజ్జా వీళ్ళది బాగుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. బాగా చల్లగా ఉంది బయట అయితే. అసలు నాకు వణుకుతున్నాయి మాటలు. ఎనీవే, యా, మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు నచ్చితే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ వాసవి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్.